హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారో బాగున్నారా? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను. వర్షాకాలం ఇది. రైడర్ల కోసం అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వర్షాకాలంలో మాత్రం రైడర్లు చాలా సేఫ్టీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే చూస్తున్నాము, సడన్లీగా వర్షం కురిసే కొద్దీ డ్రైనేజ్లో మొత్తం ఫుల్ అయ్యి రోడ్ల మీద అయితే వాటర్ వచ్చేస్తుంది. కాబట్టి బైక్ తోలే వాళ్ళు, బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా సేఫ్టీ మెయింటైన్ చేసి డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ స్విగ్గీ రైడర్స్ కానీ, జొమాటో రైడర్స్ కానీ, ర్యాపిడో, యూబర్, ఓలా చేసేవాళ్ళు, బైక్ ట్యాక్సీ ఇచ్చేవాళ్ళు ఏంటంటే వీళ్ళు వర్షంలో చేస్తుంటారు. ఎందుకంటే వర్షంలో మాకు ఎక్కువ సర్జ్ వస్తుంది, మేము చేయాలి, మేము వర్షంలో ఎక్కువ మనీ ఎర్నింగ్ చేసుకుంటాం అనే హోప్తో వెళ్తారు బయటికి వర్షం పడుతున్నప్పుడు. బట్ మీరు వెళ్ళినప్పుడు బయటికి మీరు కన్ఫామ్గా సేఫ్టీ మెయింటైన్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే హెల్మెట్, రెయిన్ కోట్ కానీ, ఫోన్ సేఫ్టీ కానీ, అండ్ కాళ్ళకు నార్మల్ వాటర్ ప్రూఫ్ షూస్ కానీ అట్లా వేసుకొని వెళ్ళండి డ్యూటీకి. ఎందుకంటే మీ సేఫ్టీ ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే వర్షంలో ఎక్కువ డబ్బులు వస్తాయని హోప్తో మీరు వెళ్ళి మీరు సేఫ్టీ హెల్మెట్ లేకుండా, రెయిన్ జాకెట్ లేకుండా వెళ్ళారనుకో, మీరు ఒకవేళ వర్షంలో తడిసిపోయారనుకో, ఆ కోల్డ్ వల్ల, చల్లటి గాలి అందువల్ల మీకు జ్వరం వచ్చి మీరు ఇంట్లో పండుకుంటారు. మీరు ఇంట్లో పండుకున్నప్పుడు మళ్ళీ మీకు 4 డేస్ అయితే మీరు లాస్. ఎందుకంటే కంపెనీ మనం ఎక్కడో వేరే దగ్గర కంపెనీలో జాబ్ చేసి అక్కడ ఏంటంటే మనకు జ్వరం వచ్చి మనం ఇంట్లో పండుకున్నా మనకు కంపెనీ లీవ్ పెట్టుకుంటే మనకు అక్కడ శాలరీ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం చేస్తేనే మనకు మనీ, మనం చేయకపోతే మనకు మనీ లేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు రైడ్ చేసే వాళ్ళు సేఫ్టీ మెయింటైన్ చేయండి. ఓకే గైస్, సేఫ్టీ మెయింటైన్ చేశారనుకుంటున్నాను. రెయిన్ జాకెట్ కానీ, ఫోన్ సేఫ్టీ కానీ, అండ్ మీరు షూస్ కానీ కన్ఫర్మ్గా మెయింటైన్ చేయండి. మీరు ఫోన్ పాడైనా మీకు ప్రాబ్లం. ఎందుకంటే మనకు డే మొత్తం ఉండేది మనం ఫోన్లోనే కాబట్టి మనం ఫోన్ లేకపోతే ఏమీ లేదు. అండ్ బైక్ మాత్రం ఎక్కువ పంక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డిస్కో ప్యాడ్లు కానీ అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు కానీ మీరు డ్రైవింగ్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు ఒకసారి అన్ని చెక్ చేసుకోండి, స్టార్ట్ చేయండి. ఎందుకంటే మధ్యలో వెళ్ళాక మీకు ప్రాబ్లం ఏంటంటే వెనక ముందు రోడ్ల మీద బండి ఎవ్వరు హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. అంటే సమాజం అలాంటిది. కొందరు ఉంటారు, కొందరు అయితే చాలా చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. కాబట్టి మీరు స్టార్ట్ అయ్యేటప్పుడే అన్ని సేఫ్టీ చూసుకొని స్టార్ట్ అవ్వండి. ఓకే గైస్, వర్షాకాలం కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. బండ్లకు కానీ, ఫోన్లకు కానీ. అండ్ మీరు ఫస్ట్ మీరు సేఫ్టీ చూసుకోండి. ఓకే గైస్.